హలో ఫ్రెండ్స్, వీక్లీ టెక్ న్యూస్ 3కి మీకు స్వాగతం. నేను మీ అభిషేక్. మీరు చూస్తున్నారు మిస్టర్ హ్యాపీ ప్రో గేమర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీక్ అంటే 20 జనవరి నుండి 25 జనవరి వరకు లాంచ్ అయిన లేటెస్ట్ గ్యాజెట్స్, టెక్ ఈవెంట్స్ అండ్ అప్డేట్స్, అలాగే గేమింగ్ న్యూస్ ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. వీడియో ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వాచ్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మన సబ్స్క్రిప్షన్ని పెంచండి. అలాగే ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కామెంట్ చేయట్లేదు ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. ఈసారి మీకు ఏ వీడియో నచ్చిందో, ఏ పాయింట్ నచ్చిందో, అలాగే మీకు ఏ వీడియోస్ కావాలో అవన్నీ మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ టుడేస్ వీడియో. టెక్ అప్డేట్స్లో ఫస్ట్ టెక్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకి యూట్యూబ్ తరపునండి. యూట్యూబ్ ప్రీమియం మెంబర్షిప్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి 2 ఎక్స్పెరిమెంటల్ ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్ ఫీచర్ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు మనకి ప్లేబ్యాక్ స్పీడ్ అనేది 2x వరకే ఉంది, అది 4x వరకే ఎక్స్పెండ్ చేయబోతున్నారు. సెకండ్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకి వాయిస్ క్లారిటీ అనేది ఎన్హాన్స్ చేస్తున్నారు, అది కూడా 256 kbps ఆడియో క్వాలిటీ వరకు వీళ్ళు ఎక్స్పెండ్ చేయబోతున్నారు ఫ్రెండ్స్. ఈ 2 మేజర్ అప్డేట్స్ అనేవి మనకి అట్ ప్రజెంట్ మొబైల్ వర్షన్స్లో, బీటా వర్షన్స్లో టెస్టింగ్ అయితే అవుతుంది. లేటర్ రిమైనింగ్ డివైసెస్లో కూడా వీళ్ళు తీసుకొస్తారు. మన సెకండ్ టెక్ అప్డేట్ చూసుకున్నట్టయితే జెమినీ, ChatGPT అండ్ రిమైనింగ్ ఏవైతే చాట్బాట్స్ ఉన్నాయో వాటికి కాంపిటేటర్గా పర్ప్లెక్సిటీ అసిస్టెంట్ అని చెప్పి ఏఐ సెర్చ్ ఇంజిన్ అయితే లాంచ్ చేశారు. సో ఈ ఏఐ సెర్చ్ ఇంజిన్ మనకి ఎలా యూస్ఫుల్ అవుతుంది అండ్ దీని యొక్క ఫంక్షనాలిటీస్ చూసుకున్నట్టయితే మన డైలీ రొటీన్ ఏదైతే ఉంటుందో దాన్ని, మన కంప్లీట్ డైలీ టాస్క్ని ఇది సమ్మరైజ్ చేస్తుంది. అలాగే మనకి ఏదైనా మ్యూజిక్ కావాలనుకుంటే ఈ చాట్బాట్ అనేది మనకి సెర్చ్ చేసి పెడుతుంది. అలాగే క్యాబ్ బుకింగ్స్ అండ్ రిమైనింగ్ ఫంక్షనాలిటీస్ కూడా ఈ ఏఐ చాట్బాట్ ద్వారా మనం ఈజీగా చేసుకోవచ్చు. ఈ యాప్ అనేది మనకి గూగుల్ ప్లే స్టోర్లో అయితే అవైలబుల్గా ఉంది, మీరు అక్కడికి వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మన థర్డ్ టెక్ అప్డేట్ చూసుకున్నట్లయితే వాట్సాప్ తరపునండి. వాట్సాప్లో మనకి 2 న్యూ ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. ఫస్ట్ ఫీచర్ చూసుకున్నట్లయితే మనకి ఇకపై మీరు స్టేటస్ అప్లోడ్ చేసేటప్పుడు మీరు మ్యూజిక్ కూడా ఇంటిగ్రేట్ చేయొచ్చు. అట్ ప్రజెంట్ ఇది బాలీవుడ్ మ్యూజిక్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయబోతున్నారు. బాలీవుడ్ మ్యూజిక్స్ అలాగే కొన్ని అడిషనల్ ఆర్టిస్ట్ యొక్క మ్యూజిక్స్ అన్నీ మీరు స్టేటస్ అప్లోడ్ చేసేటప్పుడు మీరు ఇంటిగ్రేట్ చేసి స్టేటస్ అయితే మీరు పెట్టచ్చు. ఇది మీరు స్టేటస్ డ్యూరేషన్ వరకు మీరు ఆ మ్యూజిక్ అయితే ఎలాబరేట్ చేసుకోవచ్చు. ఇది అట్ ప్రజెంట్ బీటా వర్షన్లో అయితే టెస్టింగ్ అవుతుంది. వర్షన్ చూసుకున్నట్టయితే 2.25.2.5 ఆండ్రాయిడ్ అప్డేట్. సో ఈ ఫీచర్ అనేది ఆండ్రాయిడ్ యూజర్స్కి అట్ ప్రజెంట్ బీటా వర్షన్లో అయితే టెస్టింగ్ అయితే అవుతుంది. మన సెకండ్ అప్డేట్ చూసుకున్నట్టయితే సేమ్ స్టేటస్లోనే మనకి ఇంకో ఫీచర్ అయితే తీసుకొచ్చారు, లైక్ స్టేటస్ షేర్ ఫీచర్. ఈ స్టేటస్ షేర్ ఫీచర్ అనేది మనకి ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో అయితే మనం షేర్ చేసుకోవచ్చు. ఎలాగైతే మీరు ఇప్పుడు స్టేటస్ పెడుతున్నప్పుడు ఎక్స్క్లూడ్ అండ్ ఇంక్లూడ్ కాంటాక్ట్స్ అనేది ఆప్షన్ అయితే ఉంటుందో అక్కడ కిందనే మీకు ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ మీరు షేర్ చేయొచ్చా లేదా అని కూడా అడుగుతుంది. సో మీరు ఎనేబుల్ చేసుకుంటే మీరు ఏదైతే స్టేటస్ వాట్సాప్లో పోస్ట్ చేస్తారో ఆ స్టేటస్ అనేది ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో కూడా మీకు అప్లోడ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. సో ఇది కూడా అట్ ప్రజెంట్ టెస్టింగ్ వర్షన్లో ఉంది. సో ఇవైతే వాట్సాప్ తరపు నుండి వచ్చిన మేజర్ అప్డేట్స్ ఫ్రెండ్స్. మన ఫోర్త్ టెక్ అప్డేట్ చూసుకున్నట్టయితే ఇన్స్టాగ్రామ్ తరపు నుండి. ఇన్స్టాగ్రామ్ నుండి మనకి ఒక యాప్ అయితే లాంచ్ చేయబోతున్నారు, ఎడిట్స్ అని చెప్పి. ఇది నెక్స్ట్ మంత్ అయితే లాంచ్ చేయబోతున్నారు. సో ఈ యాప్ యొక్క యూసేజ్ ఏంటంటే మనకి మన షార్ట్ వీడియోస్ అండ్ రీల్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో ఎడిట్ చేసి మీరు అప్ టు 3 minutes మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. అట్ ప్రజెంట్ రీల్స్ అనేది మీకు 1 minute వరకే ఉంది. ఈ యాప్ ద్వారా మీరు 3 minutes వరకు మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. అలాగే దీంట్లో ఎడిటర్ యాప్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు స్మార్ట్ ఫోన్లోనే. అలాగే కంటెంట్ క్రియేషన్ ఆప్షన్ కూడా దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అట్ ప్రజెంట్ ఇది ప్రీ ఆర్డర్స్ అయితే రన్ అవుతున్నాయి ఫ్రెండ్స్. గూగుల్ ప్లే స్టోర్లో అయితే మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. యాప్ నేమ్ వచ్చి ఎడిట్స్. ఇదైతే నెక్స్ట్ మంత్లో అయితే లాంచ్ అవుతుంది. ఇదే మన ఇన్స్టాగ్రామ్ యొక్క మేజర్ అప్డేట్. మన ఫిఫ్త్ టెక్ అప్డేట్ చూసుకున్నట్టయితే ట్రై తరపునండి. ట్రై అంటే మనకి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. వీలైతే మనకి టెలికాం ఆపరేటర్స్ అందరికీ కొత్త రూల్ అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ప్రీవియస్ పాలసీ వైజ్ చూసుకున్నట్టయితే మనకి టెలికాం ఆపరేటర్స్కి ఆటోమేటిక్ నెంబర్ రిటెన్షన్ స్కీమ్ అనేది ఉండేది. సో ఈ స్కీమ్ ఏంటంటే ఇన్ కేస్ మీ రీఛార్జ్ ప్లాన్ అయిపోయింది, అక్కడ నుండి 90 days డ్యూరేషన్ వరకు మీరు ఏ రీఛార్జ్ చేసుకోకుండా, SMS కాల్స్ అండ్ ఇంటర్నెట్ యాక్సెస్ చేయకుండా ఈ 90 days డ్యూరేషన్ పీరియడ్ దాటినట్టయితే మీ నెంబర్ అనేది ఆటోమేటిక్ డిస్కనెక్ట్ చేసేసి రిమైనింగ్ వేరే యూజర్స్కి అయితే మీ నెంబర్ని ఇచ్చే ఆప్షన్ అయితే టెలికాం ఆపరేటర్స్కి ఉండేది. ఇప్పుడు ట్రై వాళ్ళకు కొత్త అప్డేట్ తీసుకొచ్చారు. లైక్ ఇన్ కేస్ మీ బ్యాలెన్స్ అయిపోయింది,
బ్యాలెన్స్ అయిపోయినా మీకు మినిమం బ్యాలెన్స్ 20 రూపీస్ ఉందనుకోండి మీ సిమ్లో. సో ఈ 90 డేస్ డ్యూరేషన్ పీరియడ్ అయిన తర్వాత ఈ 20 రూపీస్ అనేది డిడక్ట్ చేసుకొని 30 డేస్ అనేది ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ ఇదైతే అవుతుంది ఫ్రెండ్స్, 20 రూపీస్ ఆటోమేటిక్గా డిడక్ట్ అయితే అవుతుంది. అయ్యి మీకు అడిషనల్ 30 డేస్ అనేది ఎక్స్టెన్షన్ అయితే ఇస్తున్నారు వీళ్ళు. మళ్ళీ ఆ ఎక్స్టెన్షన్ పీరియడ్ లోపు మీకు ఇంకో 20 రూపీస్ బ్యాలెన్స్ కనుక రిమైనింగ్ ఉండుంటే మళ్ళీ ఇంకో 30 డేస్ ఎక్స్టెన్షన్ అయితే అవుతుంది. ఇలాగ లైఫ్ సైకిల్ అలాగా కంటిన్యూ అవుతూ ఉంటుంది. బట్ రిమైనింగ్ ఆప్షన్స్ చూసుకున్నట్టయితే లైక్ ఇన్కమింగ్ కాల్స్, ఎస్ఎంఎస్, ఓటీపీస్ ఇవి వస్తాయని గ్యారంటీ అయితే లేదు. ఇంకా డిస్కషన్ అయితే రన్ అవుతుంది టెలికామ్ ఆపరేటర్స్కి, ట్రై వాళ్ళకి. మ్యాక్సిమం వీలైతే ఈ ఆప్షన్ అయితే అవైల్ చేయరు, ఎందుకంటే ఇన్కమింగ్ కాల్స్, ఓటీపీస్, ఎస్ఎంఎస్ లేకుండా ఇలా ఎలాబరేట్ చేసుకుంటూ ఉంటే వీళ్ళకి బ్యాలెన్సెస్ కూడా ఉండదు. కాబట్టి ఈ ఆప్షన్ అయితే వీళ్ళు అవైల్ చేయరు మ్యాక్సిమం. సిమ్ అయితే డియాక్టివేట్ అవ్వకుండా ఉంటుంది. ఈ ఫీచర్ అయితే తీసుకొచ్చారు వీళ్ళు. అంటే మీ పేరు మీద ఈ సిమ్ అయితే అలాగే 20 రూపీస్ డిడక్ట్ అవుతూ యాక్టివేషన్లోనే ఉంటుంది. బట్ కాల్స్ అండ్ ఎస్ఎంఎస్ అయితే రావు. ఇదైతే ఒక మేజర్ అప్డేట్ ఫ్రెండ్స్ ట్రై వాళ్ళ తరపు నుండి. మన 6th టెక్ అప్డేట్ చూసుకున్నట్టయితే ట్రై తరపు నుండే ఇంకొక అప్డేట్ అయితే వచ్చింది. ఎవరైతే సీనియర్ సిటిజన్స్ అండ్ రిమైనింగ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డేటాతో పని ఉండదు. మ్యాక్సిమం వాళ్ళకి ఈ నార్మల్ బ్యాలెన్స్ అనేది వేస్ట్ కాబట్టి వాళ్ళకి కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చారు. లైక్ మినిమం ఎస్ఎంఎస్ అండ్ ఫోన్ కాల్ బ్యాలెన్స్ ఉండాలని చెప్పి ట్రైడ్ డిపార్ట్మెంట్ ఒక రూల్ అయితే పాస్ చేసింది. సో దట్ ఎవరైతే డేటా యూసేజ్ చేయరో వాళ్ళకి సపరేట్ ప్యాక్స్ అయితే ఉంటాయి. ఆ ప్యాక్ యూజ్ చేసుకుని మీరు కాల్స్ అండ్ ఎస్ఎంఎస్ఎస్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఒక మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన ప్రీవియస్ బిఫోర్ జియో 4G రాకముందు మనకి ఇలాగే ఆప్షన్ అయితే ఉండేది. ఎస్ఎంఎస్ కావాలంటే ఎస్ఎంఎస్ ప్యాక్ ఉండేది, కాల్స్ కూడా నార్మల్ కాల్స్ ప్యాక్ అయితే ఉండేది. సో ఆ కాల్స్ ద్వారా మనం రెగ్యులర్ యాక్టివిటీస్ అయితే చేసుకోవచ్చు. సో ఈ ఆప్షన్ మళ్ళీ తీసుకొస్తున్నారు వీళ్ళు. ఇదైతే బిఎస్ఎన్ఎల్కి అయితే ఇంకా రన్నింగ్లోనే ఉంది. ఈ ఆప్షన్ అయితే తీయలేదు బిఎస్ఎన్ఎల్కి. బిఎస్ఎన్ఎల్ యూజర్స్కి అయితే ఇది కామన్ పాయింటే. బట్ రిమైనింగ్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా ఈ టెలికామ్ ఆపరేటర్స్కి ఈ ఆప్షన్ కూడా తీసుకురావాలని చెప్పి ట్రై వాళ్ళు అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్. మన 7th టెక్ అప్డేట్ చూసుకున్నట్టయితే గూగుల్ తరపు నుండి గూగుల్ వాళ్ళు మనకి న్యూ థ్రెట్ ప్రొటెక్షన్ ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్. 2 ఫీచర్స్ అనేవి. ఇది అట్ ప్రెజెంట్ మనకి పిక్సెల్ అండ్ సామ్సంగ్ One UI వర్షన్లో ఉన్న మొబైల్స్కి అయితే రోల్అవుట్ అయితే చేశారు. సో అదే ఫీచర్స్ మనకి 2 మేజర్ అప్డేట్స్ తీసుకొస్తున్నారు రిమైనింగ్ డివైజెస్లో కూడా. ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్టయితే మనకి ఐడెంటిఫికేషన్ చెక్ ఆప్షన్. ఈ ఆప్షన్ కనుక మీరు ఎనేబుల్ చేసుకున్నట్టయితే ఇన్ కేస్ మీరు సేఫ్ లొకేషన్ యాక్సెస్ పెట్టుకుంటారు కాబట్టి ఆ లొకేషన్ని దాటిన తర్వాత బయోమెట్రిక్ యాక్సెస్ చేస్తేనే మీ డేటా అనేది మీకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. లేదు అనుకుంటే ఈ థ్రెట్ ప్రొటెక్షన్ యాప్ ఉంటుంది కాబట్టి ఆ యాప్ ద్వారా మీ ఫోన్ అనేది లాక్ అయితే అయిపోతుంది. సెకండ్ అప్డేట్ చూసుకున్నట్టయితే థెఫ్ట్ డిటెక్షన్ లాక్ ఫీచర్. ఈ ఫీచర్ ఏంటంటే ఇన్ కేస్ మీ మొబైల్ని ఎవరైనా ఫోర్స్ఫుల్గా లాక్కుంటే ఆటోమేటిక్గా మీ ఫోన్ స్క్రీన్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఈ అప్డేట్ అనేది ఓన్లీ ఐఏ ఫీచర్ ఉన్న మొబైల్స్కి ఫస్ట్ తీసుకొచ్చారు. ఇప్పుడు Android 10 Plus అప్డేట్ ఉన్న మొబైల్స్ అనేటికి ఈ ఫీచర్ అయితే తీసుకురాబోతున్నారు ఫ్రెండ్స్. ఇదైతే గూగుల్ తరపు నుండి వచ్చిన 2 అప్డేట్స్. మన 8th టెక్ అప్డేట్ చూసుకున్నట్టయితే Android 16 బీటా 1 వర్షన్ అనేది రోల్అవుట్ అయితే అయింది ఫ్రెండ్స్. పిక్సెల్ డివైజెస్కి అయితే ఇది అట్ ప్రజెంట్ రోల్అవుట్ అయితే అయింది. ఆ డివైజెస్ లిస్ట్ అయితే నేను ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఈ అప్డేట్తో పాటు మీకు కొన్ని ఫీచర్స్ కూడా ఈ అప్డేట్లో తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఏదైతే మనకి ఫ్లిప్ ఫోన్స్ ఉన్నాయో ప్రీవియస్ వర్షన్స్ చూసుకున్నట్టయితే మనకి ప్రీవియస్ ఆండ్రాయిడ్ వర్షన్లో చూసుకున్నట్టయితే మీకు ఏదైనా యాప్ ఓపెన్ చేసుకుంటే మీకు సర్టెన్ ఓరియంటేషన్లోనే మీకు యాప్ అనేది ఓపెన్ అయ్యేది. సైడ్స్ చూసుకున్నట్టయితే మీకు బ్యాక్ స్క్రీన్ వచ్చేది. ఇప్పుడు ఓరియంటేషన్ చేంజ్ ఫీచర్ అయితే తీసుకొచ్చారు. ఆటోమేటిక్ ఓరియంటేషన్ అయితే అవుతుంది. సో ఓవరాల్ ఫ్లిప్ ఫోన్కి స్క్రీన్ అయితే మీకు యాప్ అనేది యాక్సెస్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఒక అప్డేట్ తీసుకొచ్చారు. అలాగే ఇంకో అప్డేట్ చూసుకున్నట్టయితే మీకు ఏపీవీ టెక్నాలజీ కోడింగ్ సపోర్ట్ కూడా తీసుకొచ్చారు. అడ్వాన్స్డ్ ప్రొఫెషనల్ వీడియో ఫీచర్ని అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్. సో దట్ మీరు HDR 10+ అండ్ రిమైనింగ్ స్క్రీన్స్ ఉన్న మొబైల్స్లో వితౌట్ ఎనీ పిక్చర్ డౌన్గ్రేడ్ మీరు మూవీస్ అండ్ రిమైనింగ్ పిక్చర్స్ అవన్నీ డీటెయిల్డ్గా తీసుకోవచ్చు అండ్ చూడొచ్చు కూడా. అలాగే ఇన్స్టాగ్రామ్లో నైట్ మోడ్ అండ్ రిమైనింగ్ ఫీచర్స్ కూడా ఈ Android 16 అప్డేట్లో అయితే తీసుకురాబోతున్నారు ఫ్రెండ్స్. ఎనీ అప్డేట్స్ ఉంటే మీకు వెంటనే పోస్ట్ చేస్తాను. మన వీడియోని అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయితే అవ్వండి. మన 9th టెక్ అప్డేట్ చూసుకున్నట్టయితే Xiaomi తరపుండి Xiaomi Pad 6s Pro. ఈ ప్యాడ్లో మనకి ఒక కొత్త ఫీచర్ అయితే తీసుకొచ్చారు, విన్ప్లే ఇంజిన్ అని చెప్పి. ఈ విన్ప్లే ఇంజిన్ యొక్క యూసేజ్ ఏంటంటే మీరు క్లౌడ్ గేమింగ్ అయితే చేసుకోవచ్చు వితౌట్ ఇంటర్నెట్. లైక్ విండోస్ పీసీలో ఏవైతే మన గేమ్స్ ఉన్నాయో ఆ గేమ్స్ అని ఈ ప్యాడ్లో మీరు జాయ్స్టిక్తో ఆడొచ్చు, అది కూడా ఇంటర్నెట్ యాక్సెస్ లేకపోయినా. ఇదైతే మనకి చైనాలో అయితే లాంచ్ చేశారు. అట్ ప్రజెంట్ గేమ్స్ అన్నీ మనకి దీంట్లో అవుతుందన్న అష్యూరెన్స్ అయితే లేదు, ఎందుకంటే ఇది జస్ట్ ట్రైలర్ అంటే బీటా వర్షన్ మాత్రమే ఇది. సో పూర్తిగా అప్డేట్ వచ్చిన తర్వాత డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయగలను.
అలాగే ఇది ఇండియాకి ఎప్పుడు తీసుకొస్తారో కూడా ఇంకా అన్ని అప్డేట్స్ రాలేదు ఫ్రెండ్స్. అప్డేట్ వచ్చిన వెంటనే మీకు నేను పోస్ట్ చేస్తాను. స్టే ట్యూన్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మన 10th టెక్ అప్డేట్ చూసుకున్నట్లయితే ట్రూ కాలర్ తరపునండి. ఇకపై ట్రూ కాలర్ అనేది ఐఫోన్ డివైజెస్లో కూడా యాక్సెస్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఆండ్రాయిడ్ యూజర్సే కాదు, ఇప్పుడు ఐఫోన్ యూజర్స్ కూడా ట్రూ కాలర్ని అయితే యాక్సెస్ చేయొచ్చు. సేమ్ అన్ని ఫీచర్స్ మనకి ఈ ఐఫోన్ మొబైల్స్లో అయితే మీకు అవైలబుల్గా ఉంటుంది. కాలర్ ఐడి, తర్వాత అనౌన్స్మెంట్ ఆప్షన్ అన్నీ మీకు ఈ ఐఫోన్లో అయితే మీకు అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే మీకు iOS 18.2 అండ్ తర్వాత వర్షన్స్లో ఉన్న అప్డేట్స్లో మాత్రమే ఈ ట్రూ కాలర్ యాప్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు మన లేటెస్ట్ గ్యాజెట్స్, ఈ వీక్లో లాంచ్ అయిన లేటెస్ట్ గ్యాజెట్స్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో ఫస్ట్ గ్యాజెట్ చూసుకున్నట్లయితే మనకి నాయిస్ తరపునండి. నాయిస్ ఎయిర్వేవ్ మ్యాక్స్ 5 అని చెప్పి మనకు హెడ్ ఫోన్ అయితే లాంచ్ అయింది ఫ్రెండ్స్. ఇదైతే మీకు క్వాడ్ మ్యాక్ ఫీచర్తో వస్తుంది. డ్రైవర్స్ చూసుకున్నట్లయితే మీకు 40mm అడాప్టివ్ డ్రైవర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ANC అండ్ ENC సపోర్ట్తో వస్తుంది. డ్యూయల్ పేరింగ్ ఫీచర్ అండ్ లో లేటెన్సీ వైజ్ చూసుకున్నట్లయితే మీకు 30 milliseconds వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 3D స్పెషల్ ఆడియో అండ్ IPX5 రేటింగ్తో వస్తుంది. బ్లూటూత్ కనెక్టివిటీ 5.4. బ్యాటరీ వైజ్ చూసుకున్నట్లయితే మీకు 80 hours వరకు ప్లేబ్యాక్ టైం ఉంటుందని చెప్పి వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ప్రైసింగ్ చూసుకున్నట్లయితే ఈ హెడ్సెట్స్ అనేది మీకు అమెజాన్లో చూసుకున్నట్లయితే మీకు 4,499 రూపీస్కి విత్ కూపన్ అయితే మీకు అవైలబుల్గా ఉంటుంది. అదే నాయిస్ వెబ్సైట్లో చూసుకున్నట్లయితే ఇది మీకు అరౌండ్ 5,000కి అయితే అవైలబుల్గా ఉంది. మన సెకండ్ గ్యాజెట్ చూసుకున్నట్లయితే LG తరపు నుండి మనకి 2 సౌండ్ బార్స్ అయితే లాంచ్ అయ్యాయి ఫ్రెండ్స్. ఈ సౌండ్ బార్స్ యొక్క మోడల్స్ చూసుకున్నట్లయితే మనకి S95TR అండ్ S90T ఈ 2 మోడల్స్ అనేది మనకి లాంచ్ అయితే చేశారు. ఈ 2 స్పీకర్స్ అనేవి మనకి వైర్లెస్ డాల్బీ అట్మాస్తో వస్తుంది. అలాగే వైర్లెస్ రేర్ సరౌండింగ్స్ సౌండ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఆడియో అవుట్పుట్ వైజ్ చూసుకున్నట్లయితే S95TR అనేది మనకి 810 watt అవుట్పుట్ తో వస్తుంది. అలాగే 9.1.5 ఛానల్తో వీళ్ళు తీసుకొస్తున్నారు ఫ్రెండ్స్. దీని యొక్క ప్రైసింగ్ చూసుకున్నట్లయితే మీకు 89,990 రూపీస్కి మీకు LG వెబ్సైట్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. అదే S90T యొక్క అవుట్పుట్ వైజ్ చూసుకున్నట్లయితే పవర్ అవుట్పుట్ మీకు 510 watt అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 5.1.3 ఛానల్ సెటప్తో వస్తుంది. దీని యొక్క ప్రైజింగ్ చూసుకున్నట్లయితే మీకు 69,990 రూపీస్కి మీకు అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. మన థర్డ్ గ్యాజెట్ చూసుకున్నట్లయితే Realme 14 Pro అండ్ 14 Pro Plus ఈ 2 గ్యాజెట్స్ యొక్క సేల్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. వీటితో పాటు మనకి రియల్మీ తరపు నుండి Realme Buds 5 కూడా మనకి లాంచ్ చేశారు. సో ఈ 3 డివైజెస్ మీకు కావాలనుకుంటే Realme వెబ్సైట్ అండ్ అఫీషియల్ స్టోర్స్లో కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. మన ఫోర్త్ గ్యాజెట్ చూసుకున్నట్లయితే Acer తరపు నుండి Acer వాళ్ళు మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్టాప్ని అయితే లాంచ్ చేశారు ఫ్రెండ్స్. Aspire 3 అని చెప్పి ఇదైతే మీకు ఇంటెల్ సెల్లాన్ N4500 సిరీస్తో వస్తుంది ఈ ల్యాప్టాప్ అనేది. ఇది జస్ట్ ఎంట్రీ లెవెల్ ల్యాప్టాప్. ఇదైతే మనకి స్టూడెంట్స్కి బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే క్లాస్కి అండ్ రిమైనింగ్ టాస్క్ అయితే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ ల్యాప్టాప్ అయితే ఇనఫ్ గైస్. సో దీని యొక్క ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకున్నట్లయితే 8GB DDR4 ర్యామ్ అండ్ 128GB SSDతో తీసుకొస్తున్నారు. ఎక్స్పాండబుల్ అప్ టు 16GB అండ్ 1TB వేరియంట్. సో దీని యొక్క ప్రైసింగ్ చూసుకున్నట్లయితే మీకు 15,000కే అవైలబుల్గా ఉంటుంది. Acer వెబ్సైట్లో మీకు అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఫ్లిప్కార్ట్లో కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. మన ఫిఫ్త్ గ్యాజెట్ చూసుకున్నట్లయితే DJI తరపు నుండి DJI వాళ్ళు మనకి 4K డ్రోన్ అయితే లాంచ్ చేశారు. ఇదైతే మీకు 4K AI పవర్డ్ స్టెబిలైజేషన్ వీడియో రికార్డింగ్ ఫీచర్తో తీసుకొస్తున్నారు. అలాగే ఫ్లిప్ డ్రోన్ ఫ్రెండ్స్. దీని యొక్క ప్రైసింగ్ చూసుకున్నట్లయితే బేస్ వేరియంట్ మీకు 37,000 నుండి హైయెస్ట్ వేరియంట్ 55,000 వరకు మీకు అవైలబుల్గా ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఒక మంచి ప్రొఫెషనల్ డ్రోన్ షూటర్ అండ్ వీడియో రికార్డర్ అయితే ఈ డ్రోన్ అయితే మీరు ఎంచుకోవచ్చు. 4K వీడియో రికార్డింగ్ ఫీచర్ అండ్ ఏ ఫీచర్స్ని అయితే తీసుకొస్తున్నారు దీంట్లో మీకు. మన సిక్స్త్ గ్యాజెట్ చూసుకున్నట్లయితే టెక్నో తరపు నుండి టెక్నో స్పార్క్ 30C అని చెప్పి మనకి ఒక స్మార్ట్ ఫోన్ అయితే 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ చేశారు ఫ్రెండ్స్. ఇదైతే మీకు 8GB 128GB వేరియంట్ 13,000 రూపీస్కి అవైలబుల్గా ఉంటుంది. దీని యొక్క డీటెయిల్ స్పెసిఫికేషన్స్ కావాలనుకుంటే నేను ఇక్కడ మీకు ఇమేజెస్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు క్లియర్గా చూసి ఇన్ కేసు మీకు ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే మీరు చెక్అవుట్ చేసుకోండి ఫ్రెండ్స్. మన సెవెంత్ గ్యాజెట్ చూసుకున్నట్లయితే నాయిస్ తరపు నుండి మనకి 2 స్మార్ట్ వాచెస్ అయితే లాంచ్ చేశారు ఫ్రెండ్స్. కలర్ ఫిట్ Pro 6 Max అండ్ కలర్ ఫిట్ Pro 6 ఈ 2 స్మార్ట్ వాచెస్ అనేవి మనకి లాంచ్ చేశారు. బట్ సేల్స్ అనేవి మనకి January 29th స్టార్ట్ అవుతున్నాయి. ఈ 2 స్మార్ట్ వాచెస్ చూసుకున్నట్లయితే మీకు ఏ ఫీచర్స్తో తీసుకురాబోతున్నారు. అలాగే దీంట్లో మీకు EN2 ప్రాసెసర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మీకు Nebula UI 2.0 వర్షన్ అయితే వీళ్ళు UI అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. AMOLED డిస్ప్లే అండ్ వేరియస్ స్పోర్ట్స్ మోడ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాటరీ లైఫ్ చూసుకున్నట్లయితే మీకు 7 days బ్యాటరీ లైఫ్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారని మెన్షన్ చేస్తున్నారు. ప్రైజింగ్ వైజ్ చూసుకున్నట్లయితే మీకు 6 Max స్టార్టింగ్ మీకు 7,500 రూపీస్కి అవైలబుల్గా ఉంటుంది. అదే 6 Pro చూసుకున్నట్లయితే మీకు 6,000కి అయితే అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఈ 2 స్మార్ట్ వాచెస్ అనే సేల్స్ మీకు 29th January నుండి స్టార్ట్ అవుతుంది. ఇన్ కేస్ మీకు ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ నాయిస్ వెబ్సైట్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. మన 8th గ్యాజెట్ చూసుకున్నట్లయితే పోట్రానిక్స్ తరపుని మనకి పార్టీ స్పీకర్ అయితే లాంచ్ చేశారు. ఐరన్
బీట్ 3 అని చెప్పి మోడల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది మీకు 200 వాట్ పార్టీ స్పీకర్. దీంట్లో మీకు వాల్యూమ్ ట్యూనింగ్ ఫీచర్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మీకు ఈ స్పీకర్ అనేది RGB లైట్తో వస్తుంది. అలాగే EQ కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. ప్రైజింగ్ వైజ్ చూసుకున్నట్లయితే ఈ ప్రోడక్ట్ అనేది మీకు 8,000కి అయితే అవైలబుల్గా ఉంటుంది ఆన్ పోర్ట్రానిక్స్ వెబ్సైట్. ఇప్పుడు మన గేమింగ్ న్యూస్ చూసుకున్నట్టయితే మనకి Xbox తరపున మనకి కొన్ని గేమ్స్ అయితే లాంచ్ అవబోతుంది ఫ్రెండ్స్ ఈ ఇయర్లో. సో వాటి యొక్క లీక్స్ అండ్ డేట్స్ అయితే మనకి వచ్చాయి. ఫస్ట్ గేమ్ చూసుకున్నట్టయితే మనకి నింజా గైడెన్ 4 అని చెప్పి గేమ్ అయితే లాంచ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇదైతే February 18th అయితే అవైలబుల్గా ఉంటుంది. Xbox సిరీస్, PC అండ్ గేమ్ పాస్ ఉన్న వాళ్ళకి ఈ గేమ్ అయితే యాక్సెస్ అయితే అవుతుంది. మన సెకండ్ గేమ్ చూసుకున్నట్టయితే సౌండ్ ఆఫ్ మిడ్ నైట్. ఈ గేమ్ అనేది మనకి April 9th అయితే లాంచ్ అయిపోతున్నారు ఫ్రెండ్స్. ఇది కూడా మనకి PC, Xbox అండ్ రిమైనింగ్ గేమ్ పాస్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇది April 8th నుండి అయితే అవైలబుల్గా ఉంటుంది. మన సెకండ్ అప్డేట్ చూసుకున్నట్టయితే ఫైనల్ ఫ్యాంటసీ 7 రీబర్త్. ఈ గేమ్ అనేది మనకి PCకి అయితే లాంచ్ చేశారు. సో PC యొక్క స్పెసిఫికేషన్స్ నేను ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఈ గేమ్ కనుక మీరు బై చేయాలనుకుంటే February 5th లోపు బై చేసుకుంటే మీకు డిస్కౌంట్ అయితే 30% డిస్కౌంట్ అయితే ఈ గేమ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో అట్ ప్రెజెంట్ దీని యొక్క ప్రైజింగ్ చూసుకున్నట్టయితే మీకు 3,359 రూపీస్కి మీకు అవైలబుల్గా ఉంటుంది. రెగ్యులర్ ప్రైస్ చూసుకున్నట్టయితే ఇది మీకు 4,799 రూపీస్కి అవైలబుల్గా ఉంటుంది ప్రైస్. సో 30% డిస్కౌంట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అదే డిజిటల్ డీలక్స్ ఎడిషన్ అయితే మీకు 4,339 రూపీస్కి అట్ ప్రెజెంట్ అవైలబుల్గా ఉంది. యూజువల్ ప్రైస్ చూసుకున్నట్టయితే మీకు 6,199 ఫ్రెండ్స్. సో ఇన్ కేస్ మీకు ఈ గేమ్ కావాలనుకుంటే మీరు ఇప్పుడే బై చేసుకోండి. ఇలాంటి మోర్ టెక్ అప్డేట్స్ అండ్ గేమింగ్ అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసి చూడండి. అంతే ఫ్రెండ్స్, ఇక్కడతో వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.